ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటిది, ఇక్కడ మనం కొత్తగా కోర్స్ అనేటటువంటిది నేర్చుకుంటున్నాము. ఈ కోర్స్ అనేటటువంటిది ఏంటనేది కొద్ది రోజుల తర్వాత చెప్తాను, ఏ కోర్స్ అనేది. కానీ ఈ కోర్సుకి మనం ప్రీ రిక్వైజెట్గా ఒక స్క్రిప్ట్ లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అలాగే సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్చుకోవాలి. దాంతోపాటు నెట్వర్కింగ్ కూడా ఒక బేసిక్ లెవెల్లో మనకు ఐడియా అనేది ఉండాలి. ఈ 3 వచ్చినప్పుడు మాత్రమే మనం నేర్చుకోబోయేటటువంటి కొత్త కోర్స్ అనేటటువంటిది ఈజీగా అర్థం చేసుకోగలం. ఇవేవి లేకుండా డైరెక్ట్‌గా మనం చెప్పుకోబోయేటటువంటి ఈ కోర్స్ అనేటటువంటిది చెప్పినట్లయితే చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ కోడింగ్ కోసం పైథాన్‌ని వీడియోస్ పెట్టున్నాను. ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ బ్యాక్ ఏమో పెట్టున్నాను. అవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ వీడియోలతోటి మనకు పైథాన్ వీడియోస్ అయితే వస్తాయి. ఈ రోజు నుంచే అప్లోడ్ అవుతాయి పైథాన్ వీడియోస్ అనేవి స్టార్టింగ్ నుంచి. ఇది 2 రకాల్లో ఉంటుంది. ఒకటి బేసిక్ లెవెల్, అలాగే ఇంకొకటి అడ్వాన్స్ లెవెల్. ఈ బేసిక్ లెవెల్ వచ్చి 20 డేస్ ఉంటుంది. తర్వాత అడ్వాన్స్ లెవెల్ కూడా ఒక 20 డేస్‌లో కవర్ అయిపోతుంది. టోటల్‌గా 45 డేస్‌లో ఈ పైథాన్ అనేటటువంటిది కంప్లీట్‌గా ఇక్కడ వీడియోస్ వస్తాయి. అలాగే ఇక్కడ ఇంకొకటొచ్చేసి నెట్వర్కింగ్‌లో కూడా బేసిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత నెట్వర్క్ ఒక 15 డేస్ ఉంటుంది. 15-20 డేస్. ఆ తర్వాత సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కోసం లైనక్స్ సర్వర్ మీద గానీ, లేకపోతే క్లౌడ్‌లో ఏడబ్ల్యూఎస్ మీద గానీ వీడియోస్ అనేవి వస్తాయి. ఈ 2 కూడా మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి బేసిక్ లెవెల్‌లో నాలెడ్జ్ అనేది దేంట్లో ఉన్నా కూడా సరిపోతుంది. బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కాబట్టి ఎవరినైనా కూడా ఫౌండేషన్ బేసిక్ లెవెల్‌లో మాత్రమే ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగడం జరుగుతుంది. దానివల్ల బేసిక్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఈ బేసిక్స్ అనేవి క్లియర్ అండ్ కంప్లీట్‌గా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రాక్టికల్ వీడియోస్, అలాగే థియరాటికల్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్‌లో దేనికి కూడా పీడిఎఫ్ అనేది నేను ప్రిపేర్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నుంచి చేసేటటువంటి వీడియోస్‌కి పీడిఎఫ్ ఒకటి ప్రిపేర్ చేస్తాను. తర్వాత ఆ కోర్స్ ఎండ్ అయిన తర్వాత ఎవరైనా కూడా ఈ పీడిఎఫ్ కోసం కామెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పబోయేది ఒక 1 మంత్ తర్వాత ఈ కోర్స్ ఏంటనేది కొత్తగా చెప్పబోయే కోర్సు తెలుస్తుంది. అలాగే కంటిన్యూగా వీడియోస్‌ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. తర్వాత ఈ ప్రాక్టికల్‌గా ఉంటాయి ఇక్కడ వీడియోస్. అలాగే థియరాటికల్ వీడియోస్ 2 కూడా డైలీ వీడియోస్ వస్తాయి. మ్యాక్సిమం తక్కువ టైంలోనే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లాంగ్ వీడియోస్ అయితే ఏదైనా సబ్జెక్ట్‌ని బట్టి లాంగ్ వీడియోస్ అనేవి వస్తాయి. టైం చూసి కాకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతోటి వీడియోస్‌ని చూడండి, నేర్చుకోండి. ఇది ఇంత కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది. కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్రాపర్ కామెంట్స్‌ని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ఛానల్‌ని ఎవరికైనా షేర్ చేసినట్లయితే ఇంకా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మరిన్ని వీడియోస్ చేయడం కోసం. ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ చూసినట్లయితే ఎవరికైనా కూడా ఈజీగా తెలుగులోనే అన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటాయి. అవి చూసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.